ఉంటే అక్కడ వరదలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ వరదలకు కారణం పాలకపక్షం ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కక్కుర్తి కారణమో, ప్రజల్ని కాపాడడానికి నిజాం కాలం నుంచి నిర్మించిన చెరువులను భూబకాసురులు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకోవడంతో ఎక్కడికక్కడ నీళ్లున్న దగ్గర కాలనీలు వెలవడం, అక్కడ నిర్మాణాలు జరగడం, దాంతో నీళ్ళు అక్కడ నిల్వ లేకుండా అన్ని బస్తీల మీదకి కాలనీల మీదకి వరదలు రావడం జరుగుతుంది. దాదాపుగా 65 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన నిజాం కాలం నాటి చెరువులను అన్నింటిని కూడా 90% బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారు. ఇది పట్టణాలకే కాదు, పల్లెటూరులో కూడా ఇవాళ చెరువులను వదలడం లేదు టీఆర్ఎస్ నాయకులు. ఒక పక్కన ఇసుక దోపిడీ వల్ల వాగులలో ప్రవహించాల్సిన నీళ్లు గ్రామాలలోకి వస్తున్నాయి. ఇసుక లారీలు వాగులకు పోయి వస్తుంటే ఆ ఇసుక మొత్తం తొలగించడం వల్ల నీళ్లు దిశ మారి ఎక్కడి నుంచి అయితే లారీల రాకపోకలు ఉన్నాయో అక్కడి నుండి గ్రామాలలో నీళ్లు నిండినాయి. నగరంలో చెరువులను ఆక్రమించుకోవడం వల్ల ఒకవేళ అధిక వర్షం వస్తే చెరువులు నిండిన తర్వాత అలుగు వెళ్లాల్సింది, ఆక్రమించుకోవడం వల్ల పడ్డ వర్షం పడ్డట్టే కాలనీలల్లా ఇండ్లకి వచ్చి పేదల జీవితాలతోని చెలగాటమాడే పరిస్థితి వచ్చింది. ఇంత దోపిడీకి పాల్పడి ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతోటి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేస్తామని ప్రగల్భాలు పలికి ఇవాంకా ట్రంప్ను తీసుకొచ్చిన ఆయన హైటెక్ సిటీలో తిప్పి ఆయన గారికి వచ్చిన 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి నగరం అద్భుతంగా ఉందని చెప్పి ఆర్భాట ప్రచారాలు కేటీఆర్ గారు చేస్తున్నారు తప్ప నగరం పరిస్థితి మేడి పండులాగా ఉన్నది. మేడి పండు చూస్తే పైనుంచి మేలిమగా కనిపిస్తుంది, పొట్ట ఇప్పి చూస్తే ఎట్లయితే పురుగులు ఉంటాయో నగరంలో వరదలు అట్లా ఈరోజు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందస్తు కార్యాచరణ తీసుకోలే. ముందుగా హెచ్చరికలు వాతావరణ శాఖ చేసినా ముందు జాగ్రత్త చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలే. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇట్లాంటి విపత్కర పరిస్థితులలో ప్రధానంగా రెవెన్యూ శాఖ ఐఏఎస్లను కానీ, మున్సిపల్ శాఖ కానీ, పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను, ఈఎన్సీలను, ఎస్సీలను ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు ముందస్తుగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడైతే వరద ప్రమాదం పొంచి ఉన్నదో ఆ ప్రాంతాలకు మంత్రులను బాధ్యులుగా పంపించి అక్కడ సిబ్బందిని అందుబాటులో పెట్టి అప్పుడప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి అధికారుల దగ్గర అడ్వాన్స్గా మంజూరు చేసిన నిధులను పెట్టి ప్రజలను ఆదుకోవాలి. ప్రగతి భవన్లో ఆ సమీక్షలు జరగడం లేదు. ముఖ్యమంత్రి గారు క్షణం తీరిక లేకుండా ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపులకు కండువలు మార్చడానికి ప్రగతి భవన్ను చిల్లర మల్లర రాజకీయాలకు వేదికగా ప్రగతి భవన్ మారింది. ఇది క్షమించరాని నేరము. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన మున్సిపల్ శాఖ మంత్రి జన్మదినాల పేరు మీద ఫామ్ హౌజులలో విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితం గడపడానికి సమయాన్ని కేటాయించిండు. వాళ్ళ శ్రేణులందరూ కూడా ప్రభుభక్తి ప్రదర్శించడానికి, ఈ భక్తి ఏందో నాకు అర్థం కాలేదు కానీ కుక్కల కంటే ఎక్కువ విశ్వాసం ప్రకటించాలని పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ఆర్భాటాలు చేస్తారు. ఇవాళ అన్ని కోట్ల రూపాయలు కొట్టుకపోయి సర్వం కోల్పోయిన పేదలకు సహాయక చర్యలల్లా వాళ్లకు కనీసం బట్టలో, భోజనమో, నిలవడానికి నీడనో, తాత్కాలికమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ఈ దోపిడీ సొమ్ము టీవీలలో, పేపర్లలో తాటికాయంత అక్షరాలలో ఆయన గారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతున్నారు. దోపిడీ సొమ్ము త్వరల పాలైంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ నగరంలో తిరిగిన, ప్రజలను కలిసిన, ప్రజా సమస్యలు తెలుసుకున్న, ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ప్రజలు నమ్మి ప్రతిపక్షంలో ఉండి సమస్యల మీద కొట్లాడతాడని సుధీర్ రెడ్డి అనే ఆయనని ఎమ్మెల్యే గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటే నేను అభివృద్ధి చేయలేను,
అందుకే అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అన్నాడు. ఆనాడు ఇక్కడ ప్రజలు అనుకున్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని. కాదు, ఆయన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం పార్టీ మారిండు. మూసీకి చైర్మన్ అయ్యాడు. మూసీ చైర్మన్ అయ్యి మూట కట్టుకున్నాడు ముల్లెలు తప్ప ఈ నియోజకవర్గ సమస్యలకు పరిష్కారానికి ముందుకు రాలేదు. ఈ కాలనీలో ఇప్పటికీ నేను 3వసారి పర్యటన. నేను వచ్చినప్పుడల్లా కొంత పని జరుగుతుంది, మళ్ళీ ఎక్కడికక్కడ మూలకు పడేస్తుంది. ఇవాళ ఈ ప్రాంతంలో ఇంత అధ్వానమైన పరిస్థితులు ఉండడానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధానమైన కారణము. ఎందుకంటే ఇక్కడ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసి మున్సిపల్ శాఖ మంత్రిని చొక్కబట్టి ఈడ్చుకొచ్చి ఇక్కడ నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాల్సి ఉండే. కానీ అమ్ముడు పోయి మూసీ చైర్మన్ అయ్యి ఇక్కడి ప్రజల్ని మూసీలో నిండా ముంచెండు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోయినాయో, నాలాలలో ప్రజలు మునిగిపోయినరో ప్రత్యేక అధికారిక బృందాలను పంపించి నష్టం ఏం జరిగిందో తక్షణమే ఇక్కడ రోడ్ల డ్యామేజ్ను ఎట్లా రిపేర్ చేయాలనో అంచనాలు వేసుకొని ఆ పనులు ప్రారంభించాలి. నీట మునిగిపోయిన కుటుంబాలకు మున్సిపల్ ఎన్నికల ముందల మునిగినోళ్లకు 10,000 ఇస్తున్నామని 650 కోట్లు పంచిపెట్టి సగం దిగమింగినరు. ఇయాల ఎందుకు నీట మునిగినోళ్లకు ప్రభుత్వం సహాయక చర్యల కింద డబ్బులు ఇస్తలేదు? అందుకే నిన్న కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేసింది. తక్షణమే వరదలో నష్టపోయిన వాళ్లకు తాత్కాలిక ఆర్థిక సహాయం కింద 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా ఇండ్లకు నీళ్లు వచ్చి కొందరి మంచాలు తడిసినాయి, కొందరు టీవీలు ఖరాబ్ అయినాయి, కొందరు ఫ్రిడ్జులు ఖరాబ్ అయినాయి. కూలి వాళ్ళు తినడానికి తెచ్చుకున్న బియ్యం, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచినూనె నుంచి పూర్తిగా సర్వం కోల్పోయినరు. తక్షణమే లోతట్టు ప్రాంతాలలో ఉన్న పేదల ఇండ్లను పరిశీలించి అంచనా వేసి ఆ కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పంట పొలాలు కొట్టుకుపోయినాయి. వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా భూపాలపల్లి ఈ ప్రాంతాలలో అత్యధికంగా దాదాపుగా 30 మంది ప్రాణాలు కోల్పోయినరని 10 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలి. నువ్వు 25 లక్షలు ఇచ్చిన చనిపోయిన సభ్యుల్ని తెచ్చిలేవు, కానీ కనీసం పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా పంట నష్టపోయిన రైతుకు ప్రతి ఎకరాకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. అదేవిధంగా అదనంగా పొలాలలో ఇసుక మేటలు పేర్కొన్న ప్రతి ఎకరాకి అదనంగా ఇసుక మేటలు తొలగించడానికి 20,000 రూపాయలను ఇవాళ ఆ పంట సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా నగరంలో ఉపాధి దొరుకుతలేదు, 10 రోజుల నుంచి పని లేకపోవడం వల్ల జిల్లాల నుంచి వలస కూలీలకు ఉండడానికి ఇల్లు లేదు, చేయడానికి పని లేదు. అందుకే అడ్డ మీద కూలీలను గుర్తించి వాళ్ళని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత కూడా, ఈ మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఇవాళ వాళ్ళకు ఉచితంగా బియ్యం, ఉప్పు, పప్పు, బెల్లం ఇవ్వాలి. ఫంక్షన్ హాల్స్ కొన్ని తీసుకొని అక్కడ వాళ్ళను ఉండడానికి వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. వాళ్ళు మళ్ళీ మామూలు పరిస్థితులు నెలకొని వాళ్ళు నివసించే ప్రాంతాలలో వాళ్ళు బ్రతకడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు ఏర్పాటు చేయాలి. ఏ విధంగా అయితే నిన్న మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసినామో ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు పరామర్శించడానికి కానీ సానుభూతి తెలపడానికి కానీ ఎవరు రాలే. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే చనిపోయిన కుటుంబాలకు పిండ ప్రదానం చేస్తామో, మన కుటుంబ సభ్యులు చచ్చిపోయినా ఎవరైనా చనిపోయినప్పుడు ఏ విధైతే పిండ ప్రదానం చేస్తామో వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది. ఈ రాష్ట్రం వరదల్లో ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కొట్టుకుపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తలేరు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి కూడా ఆ 30 మందితో కలిపి ఈ ముగ్గురికి కూడా పిండ ప్రదానం చేయాల్సిందిగా సోమవారం రోజు రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు తెలంగాణ సమాజానికి నేను పిలిపిస్తున్నాను.